బీజేపీ కార్యాలయం నందు 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, రాజేశ్వరి తదితరులు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भारत माता की जय। రోజు నెల్లూరు జిల్లా బీజేపీ ఆఫీసులో 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ 44 ఏళ్లలో మనం గ్రోత్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సురేంద్రన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకి పెద్ద పీట వేసినటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అనేక విధాలుగా వాళ్ళు స్థిరపడి 10 మందికి ఉపాధి కల్పించే స్థితికి తీసుకురాబడ్డారు. ఈ మహిళలకి ముఖ్యంగా మహిళలు ఈరోజు 51% ఉన్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా 33% అనేది నిజంగా హర్షణీయం. ఈ విధంగా మనం అందరం కూడా బీజేపీ పార్టీకి ప్రతి ఒక్క మహిళ కష్టపడి పనిచేసి మున్ముందు ఇంకా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. ఎంపీలో గెలవడం జరిగింది. దాని తర్వాత 130 సీట్లు, 180 సీట్లు, 280 సీట్లు. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఈ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా 400 సీట్ల పైన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఆవిర్భవించబోతుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ప్రతి మండలాల్లో కూడా మండల కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పెద్దలందరూ కూడా జనసంఘ్ పార్టీ ద్వారా మనం అందరం కూడా పనిచేసేవాళ్ళమి. పనిచేసేటప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు అప్పుడు అందరినీ కూడా మన ఏదైతే ఆర్ఎస్ఎస్ని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచించి మన పెద్దలందరూ కూడా 1980లో నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.